రూ. 99కే లిక్కర్. అప్పట్లో చీఫ్ లిక్కర్ రూ. 100 లోపే అని చెప్తే ఇప్పుడు అది అందట్లేదు. అది అధికారులు తప్పు గాని ప్రభుత్వాన్ని తప్పు కాదని రాస్తుంది ఆంధ్రజ్యోతి. బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం డిపోలకు వెళ్తున్న ఈ బ్రాండ్లని షాపులకి సమానంగా పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడుతున్నారట అధికారులు. బెవరేజెస్ కార్పొరేషన్ ఒక డిపోకు పంపిణీ మద్యాన్ని ఆ డిపో పరిధిలోని బార్లు షాపులకు విక్రయిస్తారు. లైసెన్సులు పెట్టుకుని ఇండెంట్ ఆధారంగా కేటాయిస్తారు. అయితే క్వార్టర్ రూ. 99 బ్రాండ్ల ధర తక్కువ కావడంతో వాటికి భారీ డిమాండ్ ఉంది. షాపులు లైసెన్సీలు వాటి కోసం ఎగబడుతున్నారు. కార్పొరేషన్ నుంచి వచ్చే ఈ బ్రాండ్ల సరుకును కొంత డిపోల్లోనే ఉంచి మిగిలిన దాన్ని షాపులకు అమ్ముతున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని షాపుల లైసెన్సీలు సకాలంలో కొనుగోలుకు రాకపోతే ఆ కోటా కూడా డిపోల్లోనే మిగిలిపోతుంది. తొలుత మిగిల్చిన దాన్ని ఆ తర్వాత లైసెన్సీలు కొనకపోవడం వల్ల మిగిలిన దాన్ని కలిపి డిపోలో అధికారులు తమకు నచ్చిన వాళ్ళకి అమ్ముతున్నారు. దీనికోసం ఒక్కో కేసుకు రూ. 100 చొప్పున మామూలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో డిపోల అధికారులు ఈ మద్యం అమ్మకాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రాండ్లకు డిమాండ్ ఉందని వాటిని ఇవ్వాలంటే మాకేంటి అని అడిగి మరీ వసూలు చేస్తున్నట్టు తెలిసింది అన్నటువంటిది రాసుకొచ్చింది.